సరే, కొమ్మినేని కేసు తీవ్ర ఆరోపణలు. గుంటూరు జైలుకి ఆయన రిమాండ్కి పంపించారు. నమోదు చేసిన సెక్షన్లపై ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్పై జడ్జి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాన్ని తొలగించాలని కూడా చెప్పారు. మెమోలు పంపించారు ఎస్పీకి, డిఎస్పీకి. నిజంగా ఆయన మీద చాలా తీవ్రమైన ఇది రిమాండ్ రిపోర్టు. ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా తీవ్రమైన ఆరోపణలే పెట్టారు. ఈ ఆరోపణలలో ఏంటంటే A2గా ఉన్నటువంటి ఈయన A1 కృష్ణరాజు, ఆయన ఇంకా అబ్స్కాండింగ్ లేదా పరారీలో ఉన్నారు. పరారీలో ఉండి మళ్ళీ ఆజ్యం పోసే పనులు చేస్తున్నాడు ఆయన. కొమ్మినేనికి మొత్తం సాక్షి వ్యవస్థ ఈయన చేతుల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, టేపులు ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. వాటిని మటుమాయం చేసే అవకాశం ఉంటుంది. అంతటితో ఆగకుండా ఈ చర్చ పెట్టడమే ఒక పెద్ద పథకం ప్రకారం, కుట్ర ప్రకారం పెట్టారు. దీని ద్వారా రాజధానిలో చిచ్చు పెట్టడము, అందులో ఉన్న వివిధ వర్గాల మధ్య, ప్రత్యేకించి మహిళల మధ్య, అలాగే ఎస్సీలో ఉన్న భిన్న తెగల మధ్య, భిన్న తరగతుల మధ్య స్పర్ధను సృష్టించడము, మతాల మధ్య కూడా చిచ్చు పెట్టడము ఈయన యొక్క ఉద్దేశము. ఇంకా ఇంతకంటే పెద్ద ఆరోపణ కూడా దాంట్లో ఉంది. ఏంటంటే అసలు దర్యాప్తు సంస్థలను, వాటి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి వాటిని బెదిరించి లొంగ తీసుకోవటం అనే ఉద్దేశము ఉంది. ఈయనేదో యాదృచ్ఛికంగా ఇప్పుడు చేయలేదు, అసలు ఎప్పుడు చేస్తూనే ఈయనకు అది ఆ లక్షణమే ఈయనకు ఉంది అని కూడా ఇందులో ఆరోపణలు. నేను నిన్న కూడా ఇవి ఎక్కడో చెప్తే ఇవన్నీ మనం అనడం కాదండి, అందులో ఉన్న రిపోర్టు వాళ్ళు ఇదిగోండి తెలుగులో కూడా ఆ వివరాలని అందులో పొందుపరిచారు. ఇదిగో ఈయన ఇలా అన్నాడు, ఆయన అలా అన్నాడు, వీటన్నిటి ఉద్దేశము ఇక్కడ ఇలా ఉంది అని. కాబట్టి వీళ్ళకి ఉద్దేశం ఉంది కాబట్టి వీళ్ళను మేము వెంటనే అరెస్ట్ చేసి చేయాలి. The conduct of the accused A2 in this case includes not only criminal acts but a direct and brazen assault on the entire women folk in and around the capital region. ఇంకోటేమో అగ్రెసివ్గా ఉన్నారు. ఇంటిమిడేట్ లా ఎన్ఫోర్స్మెంట్, క్యాలిక్యులేటెడ్ ప్లాన్ టు ఇంటిమిడేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, డీరైల్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిమారలైజ్ ది ఎంటైర్ ఉమెన్. అంటే సాధ్యమైనంత తీవ్రమైన, నేను చెప్పా కదా, ఏదన్నా మీరు వేస్తే కనుక చర్యలు తీసుకుంటే చాలా కఠినంగా పకడ్బందీగా చేయాలి తప్ప ఊరికే రెడ్ బుక్ అంటే కాదు. మీరు ఎవరి మీదైనా చర్య తీసుకుంటే చాలా పకడ్బందీగా తీసుకోవాలి అని మన మంత్రివర్గంలో కూడా ముఖ్యమంత్రి గారు ఉద్బోధించారని మనం విన్నాం కదా. సో అయితే వైసీపీ వాళ్ళు లేదా వాళ్ళ మీడియా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం దాని మీదే కదా నిన్న మీరు కూడా అడిగారు. నిజమే కదా, ఆయన మాట్లాడాడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏమంటే అంటే 30% మంది మహిళలు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు వర్తిస్తుంది. పైగా ఫిర్యాదుదారు కూడా ఎస్సీ కాబట్టి అన్నది వీళ్ళ వాదన. ఇక్కడ మేజిస్ట్రేట్ పక్కన పెట్టారు. దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. తర్వాత ఏం జరుగుతుంది? ఉదాహరణకు ప్రభుత్వము లేదా పోలీసులు పైకోర్టుకు, జిల్లా కోర్టుకు వెళ్ళొచ్చు. ఇక నిజంగా ఒక నిజమైన కేసు ఉంది ఉండగానే కింద మేజిస్ట్రేట్ దాన్ని పట్టించుకోలేదని వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్తే ఆయన కూడా ఒప్పుకోవచ్చు, లేకపోతే ఇంకా పైకోర్టు కూడా వెళ్ళొచ్చు. మనం చూస్తుంటాం కదా, సుప్రీంకోర్టు వరకు నడుస్తూ ఉంటాయి. ఒకటైతే నిజం, సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది చాలా పకడ్బందీగా పెట్టి అటువంటి వాటికి కారకులైన వాళ్ళకి తగిన చర్యలు, వాళ్ళ మీద శిక్షలు జరిగితేనే వాళ్ళకి రక్షణ లభిస్తుంది. రాజకీయ కారణాలు, రాజకీయ కోణాలు ఇవి కనుక ఎక్కువైపోయి వీగిపోతూ ఉంటే ఆ చట్టానికి దానివల్ల ప్రయోజనం పొందాల్సిన, రక్షణ పొందాల్సిన వర్గాలకు మటుకు అన్యాయం జరుగుతుంది. అదైతే జాగ్రత్త తీసుకోవాలి. మరి పోలీసులు పై కోర్టుకు వెళ్తారా, వెళ్తే ఏమేమి సాక్ష్యాలు సమర్పిస్తారు, లేదా ఇప్పుడు బెయిల్ రాకుండా చేయటం కోసం ఇది పెట్టారా, ఈ విషయాలన్నీ ముందు నడిచేదాన్ని బట్టి అర్థమవుతాయి వర్మ. అంటే వాళ్ళు బలంగా వాదించి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి కొత్త సాక్ష్యాలు చూపిస్తారా, లేకపోతే మ్యాజిస్ట్రేట్ తీసేశారు కాబట్టి మిగతా వాటిని తీసుకొని ముందుకు వెళ్తారా అన్నది చూడాలి. ఇంకొక అంశము, కృష్ణరాజు ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నట్టుగా వార్త వచ్చింది. అది ఈయన ఎందుకు ఇప్పుడు ఆయన ఏది ఆ వీడియో విడుదల చేసిన తర్వాత కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు. నా దగ్గర ఉన్న ఆధారాలతోనే నేను మాట్లాడాను, నాకు వేరే ఉద్దేశాలు అనవసరంగా పక్కదో పట్టిస్తున్నారు ఇది అంతా అని. ఆ ముందస్తు ఇది ఎందుకు చేసుకోలేదు? నేను ఇంకో ఆసక్తికరమైన చూస్తుంది ఏంటంటే, హఠాత్తుగా కొమ్మినేని మీద విపరీతమైన సానుభూతితో యువతల వైపు వాళ్ళు, అంటే
ప్రత్యర్థి మీడియా అనండి లేదా వాళ్ళు కొమ్మినేనికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్యాయం చేశాడు. అసలు ఎంతోమందిని కాపాడారు, ఎంతో పెద్ద పెద్ద కేసుల్లో స్కాముల్లో చిక్కుకున్న వాళ్ళకు కూడా బెయిల్ రప్పించగలిగాడు. ఎందుకు చివరి వరకు కూడా కొమ్మినేని తరఫున ఎందుకు పిటిషన్ వేయలేదు, ఎందుకు రక్షణ కోరలేదు అని. ఇవన్నీ ఇంక మనం ఇప్పుడు చెప్పాం కదా, మన మీడియా యుద్ధంలో ఏది ఎటు ఎక్కడికి పోతుందో మనకు తెలియదు. కానీ ప్రస్తుత పరిస్థితి మటుకు అదే, ఆయన తనకు ప్రత్యేకమైన సదుపాయాలు కొన్ని కావాలని అడిగారు. అడిగితే రెండు జరిగాయి. ఒకటి మాన్యువల్లో ఉన్నవి తప్ప అంతకు మించి ఏం చేయలేమన్నారు. మాన్యువల్లో ఉన్నవి కూడా చేయకపోతే మటుకు నాకు ఫిర్యాదు చేయండి. ఓకే. రెండోది కుటుంబ సభ్యులను, భార్య పిల్లలు, ఆయన కొడుకు ఒక్కరే పాపం లేరనుకోండి, ఇప్పుడు కలుసుకొని ఇవ్వలేదు అంటే అటువంటిది మాట్లాడించి ఆ వీడియో కూడా నాకు పంపించండి అని కూడా న్యాయమూర్తి, అంటే నిబంధనల పరిధిలో ఇక్కడ ఒకటే ప్రశ్న, ఖండించడము లేదా బాధపడడం అది సమస్య కాదు. చట్టరీత్యా ఒక పొరపాటు జరిగింది, దాని మీద చర్య తీసుకున్నారు. ఆ పరిధిలో తీసుకునే చర్యలు అవి జరుగుతూ ఉంటాయి, ఇంకా అందులో పెద్ద ఇదేం లేదు. మరి హైకోర్టుకి వెళ్తారా? ఇప్పటివరకు అటువంటి సమాచారం లేదు, మరి ఎందుకు వెళ్ళట్లేదు తెలియదు. సార్ సాక్షిపై దాడులు నిషేధం